జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అసలు మీరు వాళ్ళింటికి ఎందుకు వెళ్ళారు? ఆవిడే తీసుకెళ్ళిందమ్మా. ఎలాగూ ఇంటికి వస్తున్నాం కదా అని హిమకి నెక్లెస్ ఇమ్మని చెప్పి మాతో పంపించింది. అదేదో ఆవిడే ఇవ్వచ్చు కదా, మీకిచ్చి పంపించడం దేనికంట? ఆవిడొస్తే హిమ నెక్లెస్ తీసుకోదని దాని తారాగారు నా చేతికిచ్చి పంపించిందమ్మా. ఆ నెక్లెస్ తీసుకుని వస్తూ ఉంటే ఆ దొంగ వెధవెవడో ఇంత ఘోరానికి ఒడిగట్టాడు. అంతా నా కర్మమ్మా, నా కర్మ. నాకేం చేయాలో కూడా పాలుపోటలేదు కృష్ణ. ఏం చేసేది ఇప్పుడు? అమ్మా, ఇలా ఏడుస్తూ కూర్చుంటే పోయింది తిరిగి రాదు కదా. ఏడుపు కాక ఇంకేం మిగిలింది కృష్ణ? ఇప్పుడు ఆ తారాగారికి నేనే సమాధానం చెప్పుకోవాలి? అంటే ఈ విషయం ఇంకా తారాగారికి చెప్పలేదమ్మా? చెప్పటానికి ధైర్యం సరిపోవాలి కదమ్మా. అమ్మా, నువ్వే తప్పు చేయలేదు. ఆవిడేగా ఆ నెక్లెస్ బలవంతంగా నీ చేతికిచ్చి పంపించింది. ఎవడో దొంగోడు ఎత్తుకెళ్ళిపోతే దానికి ఎవరేం చేస్తారు? మనం ఇలా నిజాన్ని దాచిపెట్టడం వల్ల సమస్య మరింత పెరుగుతుందే కానీ తగ్గదమ్మా. అది కాదు కృష్ణ. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ముందు తారా గారికి ఏం జరిగిందో చెప్దాం. ఆవిడేమంటారు దాన్ని బట్టి పోలీస్ కంప్లైంట్ చేద్దాం, సరేనా? నువ్వేం ఏడవకమ్మా. పని అయిందా? అయింది మేడం. శిఖర, చెప్పిన వాళ్ళు చెప్పినట్టు చేసేవాళ్ళు నాకు నచ్చుతారు. థ్యాంక్ యూ మేడం. పని అవ్వగానే పని అయిపోయింది అనుకోకు. ఈ విషయం ఎక్కడ బయటపడకూడదు. బయటపడిందో నీ పని అయిపోతుంది. సరే మేడం. నా పేరు బయటికి రాకూడదు. జాగ్రత్తగా ఉంటాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే మేడం. ఇది నెక్లెస్ కాదు శిఖర, ఒక ఆయుధం. దీంతో నేను యుద్ధాన్ని గెలుస్తాను. ఆ యుద్ధంలో రాణెమ్మ అతలాకుతలం అవుతుంది. రాణెమ్మ కుటుంబం పరువు తీస్తాను. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి రాణెమ్మ, అదే మీ పెద్దమ్మ ఇంట్లో ఎవ్వరూ చూడకుండా పెట్టేసే. తర్వాత కథ నేను నడిపిస్తాను. మేడం, మీ ఆలోచనలు ఎవ్వరికీ అంత పట్టవు. భలే ప్లాన్ చేస్తున్నారు. తార అంటేనే ఎవ్వరికీ అర్థం కాదు శిఖర. ఆ రాణెమ్మ కుటుంబం నాతో పెట్టుకున్నారు. వాళ్ళ పునాదులు కదులుతాయి చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.